హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టోవాల్ తెలుగు. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్లింక్ గురించి మంచి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. దాని గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి వీడియోకి ప్రతి ఒక్కళ్ళు. అలాగే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది ఉంటుంది, అందరూ జాయిన్ అవ్వండి. మంచి అప్డేట్స్ అనేవి మనకి వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ ఇంటర్లింక్ అప్డేట్ గురించి మన ఫౌండర్ కేవీ ఒక పోస్ట్ పెట్టారు, చూడండి మీకు చూపిస్తాను. సో ఇది ఇంటర్లింక్ గురించి మనకి వ్యాలెట్ అయితే రాబోతుంది. మనకి సూపర్ వ్యాలెట్ ఉంది కదా, సో అదైతే మనకి ఈ మంత్లో లాంచ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి వర్షన్ 4.0 విత్ సూపర్ వ్యాలెట్ని అయితే మనకి ప్లే స్టోర్ అలాగే యాపిల్ స్టోర్లో అయితే సబ్మిట్ చేసేసారు. మనకి వాళ్ళు అప్రూవల్ కోసం వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. వన్స్ మ్యాక్సిమం ఈ వీక్ లేదా నెక్స్ట్ వీక్లో అయితే మనకి వ్యాలెట్ అయితే రాబోతుంది. ప్లే స్టోర్లోకి రాగానే మనకి అప్డేట్ వస్తుంది. సో మనం యాప్ అప్డేట్ చేసుకోగానే మనకి వ్యాలెట్ అని వస్తుంది. మనకి యాప్లోని ఇన్బిల్ట్గానే మనకి సూపర్ వ్యాలెట్ ఇలా ITLX అనమాట దాని పేరు. సో అది రాబోతుంది. సో ఇది వచ్చిన తర్వాత మనకి HCS ఉంది కదా, హ్యూమన్ క్రెడిట్ స్కోరు, దాన్ని బట్టి మనకి ITLG నుంచి స్టేకింగ్ పెట్టుకుంటే ITL అనేది రావడం జరిగింది. అక్కడ నుంచి మనకి ఫస్ట్ లిస్ట్ అయ్యే టోకెన్ మేబీ ITL అవుతుంది. సో దీని గురించి నెక్స్ట్ డీటెయిల్గా ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. అంతకంటే ముందు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూడండి, చాలామంది ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. సో గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూడండి కింద సైన్ అప్ అని ఉంది కదా, ఇంతవరకు ఇంటర్లింక్ మైనింగ్ చేసుకొని వాళ్ళు ఇచ్చేసుకోండి. సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇట్లా వస్తుంది. మీరు చాలామంది ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఫోన్ నెంబర్ పెడుతున్నారు, అది పెట్టకూడదు. ఫోన్ నెంబర్ కాకుండా ఇక్కడ మీకు డైస్ సింబల్ ఉంది కదా, రెడ్ మార్క్ వేసాను, ఆ డైస్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మీకు ఒక ఐడి అనేది జనరేట్ చేసి ఇచ్చింది. అది మీ ఐడి, అంతేగాని మీ ఫోన్ నెంబర్ అయితే పెట్టుకోకూడదు. కింద కంటిన్యూ కొట్టేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ పాస్కోడ్, మీ యొక్క పాస్కోడ్ 6 డిజిట్ లెటర్ ఒక పాస్వర్డ్ మీకు గుర్తుండేది పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దాన్నే కన్ఫర్మ్ పాస్వర్డ్ అంటే మళ్ళీ కంటిన్యూ కొట్టేసిన తర్వాత సేమ్ రీఎంటర్ అడిగిద్ది, మీ పాస్కోడ్ సేమ్ అదే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత సైన్ అప్ ఉంది కదా, సైన్ అప్ అని క్లిక్ చేసేయండి. తర్వాత ఇక్కడ ఏంటంటే మీరు గూగుల్తో లాగిన్ అవ్వండి. గూగుల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ మెయిల్తో అనేది లాగిన్ అయిపోండి. సో లింక్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో రెండిట్లో ఉంటుంది. ఇంతవరకు రిజిస్ట్రేషన్ అవ్వని వాళ్ళు, ఇంటర్లింక్లో మైనింగ్ చేయని వాళ్ళు ఫాస్ట్గా మైనింగ్ చేసుకోండి. మనం చాలా ఇంకా ఎర్లీగానే ఉన్నాం. చూడండి మీ మెయిల్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇట్లా వస్తుంది, సక్సెస్ అయిపోద్ది. మీ మెయిల్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఓకే చేసేయండి, సక్సెస్ అయిపోయిన తర్వాత. సో నెక్స్ట్ చూడండి ఓకే కొట్టేసిన తర్వాత మీకు ఎట్లా వస్తుంది, మళ్ళీ లాగిన్ మీద కొట్టేసేయండి. పైన మీ ఐడి చూపిస్తూ ఉంటుంది, లాగిన్ కొట్టేయండి. కొట్టేసిన తర్వాత చూడండి లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇందాక మీ పాస్కోడ్ పెట్టుకున్నారు కదా, సేమ్ అదే పాస్కోడ్ నొక్కేసేయండి. నొక్కేసిన తర్వాత మీకు యాప్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి మనకి వచ్చేసి కూడా మార్చిలో వచ్చింది. చాలామంది ఇంకా మైనింగ్ చేయట్లేదు చాలామంది. సో ఒకసారి రిజిస్ట్రేషన్ చేయని వాళ్ళు చేసుకొని ఫాస్ట్గా చేసుకోండి మైనింగ్ కూడా. కన్ఫర్మ్ పాస్వర్డ్ క్లిక్ చేసిన తర్వాత ఇట్లా వస్తుంది. మీకు ఇందాక జీమెయిల్తో అయ్యారు కాబట్టి సేమ్ జీమెయిల్ మీద క్లిక్ చేయండి. జీమెయిల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క మెయిల్ అనేది చూపిస్తూ ఉంటుంది. సో ఏ మెయిల్ ఇందాక ఇచ్చారో అదే మెయిల్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ ఐ హ్యావ్ గాట్ ఇట్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. ఐ హ్యావ్ గాట్ ఇట్ మీద క్లిక్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎవరు ఇది ఇంతవరకు అసలు ఇంటర్లింక్ గురించి తెలియని వాళ్ళు, అసలు రిజిస్ట్రేషన్ చేయని వాళ్ళు ఈ ప్రాసెస్ అంతా చేసేసుకొని అకౌంట్ క్రియేట్ చేసుకొని మైనింగ్ అయితే చేసేసుకోండి. మనకి వ్యాలెట్ కూడా వచ్చేస్తుంది కాబట్టి చూడండి. తర్వాత ప్రొఫైల్ మీద క్లిక్ చేశారు కదా, ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలంటే మీరు ఫేస్ వెరిఫికేషన్ అంటే ఇది KYC అనమాట. మనకి ఈ ఫేస్ వెరిఫికేషన్ అయితే చేయాలి. దీని మీద క్లిక్ చేయండి, నాట్ వెరిఫైడ్ ఎట్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఫేస్ వెరిఫికేషన్ వస్తుంది. ఇట్లా నెక్స్ట్ కొట్టండి. ఇది కూడా కొట్టేసిన తర్వాత మీకు ఒక ఫేస్ వెరిఫికేషన్ వచ్చి లెఫ్ట్ రైట్ అప్ డౌన్ అని తిరగమంటుంది ఫేస్ని. సో అదంతా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన దాన్ని కంప్లీట్ చేయండి. మీ KYC అనేది కంప్లీట్ అయిపోద్ది. మనకి ఇంకా ఎక్స్ట్రా KYC అనేది ఏం లేదు, ఇది మాత్రమే KYC. నెక్స్ట్ ఇంకా మీరు డైలీ మైన్ చేసేసుకోవటమే. ఇంతవరకు చాలామందికి మైనింగ్ అయితే చేయట్లేదు, అసలు దీని గురించి కూడా చాలామందికి తెలియకపోవచ్చు. సో వీళ్ళందరూ కొత్తగా చూస్తున్న వాళ్ళు రిజిస్ట్రేషన్ అంతా చేసుకోండి. ఫేస్ వెరిఫికేషన్ అవ్వగానే ఇలా గ్రీన్లో వస్తుంది మీకు.
నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే రెఫరల్ ఉంది కదా, రెఫరల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పైన చూడండి, పైన రాంగ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇంటూ మార్క్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ పైకి స్క్రోల్ చేయగానే సబ్మిట్ నౌ అని ఉంది కదా, ఇక్కడ మీరు రెఫరల్ కోడ్ అనేది సబ్మిట్ చేస్తే మీకు ఎక్స్ట్రా 1000 కాయిన్స్ వస్తాయి. అలాగే మీరు ఎవరన్నా రెఫరల్ చేయడం కోసం మీ రెఫరల్ కోడ్ అనేది అన్లాక్ అవుతుంది. ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వస్తుంది, అక్కడ నా స్క్రీన్ పైన రెఫరల్ కోడ్ ఇస్తాను. ఆ రెఫరల్ కోడ్ అనేది ఇచ్చేసిన తర్వాత పక్కన సబ్మిట్ అని ఉంది కదా, ఆ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. పక్కన సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి ఎట్లా వస్తుంది, సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. అప్పుడు మీకు 1000 కాయిన్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ మీరు ఎవరినైనా ఇన్వైట్ చేయాలంటే మీ కోడ్ అనేది అన్లాక్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మైన్ యువర్ ITLG కొట్టండి. క్లిక్ చేసిన తర్వాత మీకు చూడండి 1000 టోకెన్స్ అయితే రావడం జరిగింది మీకు ITLG అనేది. సో ఇది కంప్లీట్ ప్రాసెస్ అయితే. నెక్స్ట్ మీ యొక్క రెఫరల్ కోడ్ అనేది అన్లాక్ అవుతుంది. ఎప్పుడు మన కోడ్ ఇచ్చిన తర్వాత మీ కోడ్ అన్లాక్ అవుతుంది. అప్పుడు మీరు ఎవరినైనా రెఫరల్ చేసుకోవాలంటే మీ కోడ్ నుంచి రెఫరల్ చేసుకోండి. అది కూడా ఇక్కడే ఉంటుంది, ఇక్కడ ఉంటుంది చూడండి. ఇవి మీ కోడ్, మీ యొక్క ID ఇవన్నమాట. సో ఇది ప్రాసెస్ అయితే. ఇంకా డైలీ మైనింగ్ అయితే చేసేసుకోండి. దీని గురించి చాలా వీడియోస్ ఉన్నాయి నా యూట్యూబ్ ఛానల్లో చూడండి. థ్యాంక్ యూ టు ఆల్.